హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ కానీ, సిఎస్ఎస్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, లేదా రియాక్ట్ కానీ, రెడెక్స్ వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడానికి, లేదా రియల్ టైంలో ప్రోగ్రామ్స్ రాయడానికి అంటే ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి ఏ టూల్స్ని వాడతాం లేదా ఏ ఐడిఈస్ని వాడతాం అనేటువంటి ఈ విషయం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకు రియల్ టైంలో మనకు గిట్ హబ్ అనేటువంటి లైబ్రరీ, గిట్ హబ్ అనేటువంటి టూల్స్తో పాటు జెన్కిన్స్ అనేటువంటి టూల్స్ని వాడతాం. యాక్చువల్గా గిట్ హబ్ రెండు ఒకటే, కాకపోతే గిట్ అనేది నీ రిపాజిటరీలో నుంచి డేటాని పుల్ చేయడానికి కానీ లేదా పుష్ చేయడానికి కానీ దీన్ని యూజ్ చేస్తాం. గిట్ హబ్ అనేది గ్లోబల్ రిపాజిటరీ. అయితే జెన్కిన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ని డిప్లాయ్ చేయడం కోసం, అంటే జాబ్స్ని క్రియేట్ చేయడం కోసం రియల్ టైంలో ఈ గిట్ హబ్తో పాటు జెన్కిన్స్ అనేటివి కంపల్సరీగా టూల్స్ అవసరం. అయితే ఈ గిట్ హబ్ జెన్కిన్స్ అనేది ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. లాస్ట్లో వన్స్ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని నేర్చుకునేటువంటి సమయంలో ఈ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఇక్కడ ఐడిఈ అనేది ఉంది. ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అని దాని అర్థం అనమాట. ఇక్కడ ఐ అంటే దాని అర్థం ఏంది? ఐ అంటే ఇంటిగ్రేటెడ్ అని అర్థం అనమాట. ఇంకోటి డి అంటే ఏంటంటే డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఈ అంటే ఎన్విరాన్మెంట్ అని అర్థం. అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీన్నే మనం ఏమంటున్నామంటే ఐడిఈ అంటాం. దీన్నే మనం ఏమంటాం ఐడిఈ. అంటే నీ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఏ ఐడీస్ని వాడతావు. ఇక్కడ ఇంటిగ్రేట్ అంటే ప్రాజెక్ట్స్ని కలపడం లేదా ప్రోగ్రామ్స్ని కలపడం. డెవలప్మెంట్ అంటే నువ్వు క్రియేట్ చేస్తున్నావు లేదా డెవలప్ చేస్తున్నావు. ఎన్విరాన్మెంట్ అంటే ఒక ప్లాట్ఫామ్. అంటే ఐడిఈ అనేది యాక్చువల్గా ఒక ప్లాట్ఫామ్. దేనికి అంటే నీ ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్ని ఐడిఈ అంటాం. అయితే మనకు రెండు విధాలైనటువంటి ఐడిఈస్ అనేటివి ఉన్నాయి. మనకి ఆన్లైన్లో ఇది జేఎస్ బిన్ అనేటువంటిది వచ్చేసి ఆన్లైన్కి సంబంధించినటువంటి ఒక ఐడిఈ. అయితే ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే జస్ట్ అది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ వీటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని జస్ట్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే వీటిని యూజ్ చేస్తాం. ఇంకా ఇక్కడ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ మనం ఏదైతే విజువల్ స్టూడియో కోడ్, ఆటము, తర్వాత ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ కానీ, ఎక్లిప్స్ కానీ, సబ్లైన్ కానీ, ఈ ఆటమ్ అనేటువంటి వీటిని యాక్చువల్గా మెయిన్ ఐడిస్ అంటారు. ఇవి ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయడానికి కానీ లేదా రియల్ టైం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఇందులో మనకి మెయిన్ బాగా వర్క్ అయ్యేటువంటిది ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్. ఇది ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడానికి కానీ లేదా ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయడానికి. అయితే ఈ విజువల్ స్టూడియో కోడ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మెయిన్గా ఇక్కడికి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, నేను జస్ట్ గూగుల్లో టైప్ చేశాను. ఆ గూగుల్లో టైప్ చేసినప్పుడు విజువల్ స్టూడియో కోడ్ అని కొట్టంగానే ఇక్కడ డౌన్లోడ్ అనేది వస్తుంది. ఆ డౌన్లోడ్ వచ్చినప్పుడు ఏదైతే ఇక్కడ ఫస్ట్లో కనిపిస్తుందో విజువల్ స్టూడియో కోడ్ అని డౌన్లోడ్ అనే దాని మీద నువ్వు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ విండోస్కి సంబంధించినటువంటిది లేదా ఇక్కడ ఉబంటుకు సంబంధించినది, ఇక్కడ రెడ్ హాట్కి సంబంధించినది, లేక మ్యాక్ ఓఎస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే నీకు కనిపిస్తాయి అన్నమాట. అయితే దీనిలో ఇన్స్టాలర్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇన్స్టాలర్ అనేటువంటి దాని మీద నువ్వు క్లిక్ చేయాలా. అంటే డైరెక్ట్గా ఇక్కడ యూజ్ ఇన్స్టాలర్ అనేది ఉంది, దాని మీద క్లిక్ చేయాలంటే అలా కాదు. ఇప్పుడు సపోజ్ నా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది విండోస్ కాబట్టి విండోస్ మీద క్లిక్ చేస్తా. మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మ్యాక్ అయితే మ్యాక్ మీద క్లిక్ చేయాలా. సో ఇక్కడ ఇంకొకటి, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంటుంది. బట్ ఏదైతే నువ్వు విండోస్ అయితే విండోస్ మీద, మ్యాక్ అయితే మ్యాక్ మీద నువ్వు క్లిక్ చేసినప్పుడు నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది. నాది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఈ 64 బిట్కి సంబంధించినటువంటి దాన్ని నేను క్లిక్ చేస్తున్నా. అయితే ఇక్కడ చూడండి
డౌన్లోడ్ అనేది ఇక్కడ అవుతూ ఉందన్నమాట. కొద్దిసేపు టైం పడుతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చుకుంటా పోతే లాస్ట్‌కి యాక్సెప్ట్ అనేటువంటిది ఒకటి అడుగుతుంది. ఆ యాక్సెప్ట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే గనక ఇక్కడ చూడండి. ఇది ఇక్కడైతే ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు నేను దాన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. డబుల్ క్లిక్ అని చేయగానే ఇక్కడ యాక్సెప్ట్ అనేటువంటిది అడుగుతుంది. ఈ యాక్సెప్ట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయగానే జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోతే చూడండి ఏమైతుంది, ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేటువంటిది మన ఆపరేటింగ్ అంటే మన లోకల్ కంప్యూటర్ సిస్టంలో ఇన్స్టాల్ అవుతూ ఉంది. ఓకే, ఫినిష్ అనేది అయిపోయింది. సో అది ఫినిష్ అనేది అయిపోయిన తర్వాత అది ఎలా ఓపెన్ అవుతుందంటే బై డిఫాల్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది ఎప్పుడు నువ్వు ఇన్స్టాల్ చేసినటువంటి వెంటనే. ఒకవేళ ఇది ఇమీడియట్గా ఇన్స్టాల్ అయిందా లేదా, ఒకవేళ ఓపెన్ కాకపోతే ఏదైతే ఇక్కడ సెర్చ్ బార్ అనేటువంటిది ఉంటుందో దాన్ని విజువల్ స్టూడియో కోడ్ అని క్లిక్ చేయగానే ఇలాగ ఒక ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. ఆ ఆప్షన్ వచ్చినప్పుడు ఆ రైట్ క్లిక్ ఇస్తే కనుక పిన్ టు టాస్క్ బార్ అనేది ఉంటుంది. ఆ పిన్ టు టాస్క్ బార్ మీద క్లిక్ చేస్తే అది ఈ విధంగా టాస్క్ బార్ మీదకి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేస్ లైక్ విజువల్ స్టూడియో కోడ్ అనేది వచ్చింది. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఈ విధంగా నీకు అనేది ఓపెన్ అనేది అవుతుంది. అయితే ఇది ఇంతకు ముందే ఆల్రెడీ ప్రోగ్రామ్ రాపించింది కాబట్టి ఇది వచ్చింది. బట్ మీకైతే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ ఆప్షన్ అనేటువంటిది, ఈ కోడ్ అనేటువంటిది రాదు. అయితే మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది 2 పార్ట్లను కలిగి ఉంటుంది. ఒక నిమిషం ఉండండి. దీన్ని సేవ్ చేస్తున్నా. ఒక నిమిషం, దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు 3 పార్ట్స్ని కలిగి ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ పార్ట్ అనుకుంటాం, ఈ పక్కదాన్ని దీన్ని సెకండ్ పార్ట్ అనుకుంటాం, ఇదంతా కూడా థర్డ్ పార్ట్ అనుకుంటే ఇక్కడ నువ్వు ఏం రాస్తావంటే ప్రోగ్రామ్స్ అనేటివి రాస్తావు. ఇక్కడ ఏం రాస్తావు? ప్రోగ్రామ్స్ అనేటివి రాస్తావు. ఈ ప్రోగ్రామ్స్కు రాయడానికి సంబంధించినటువంటి ఈ ప్లేస్ని ఏమంటామంటే మనము సోర్స్ కోడ్. దీన్ని ప్రోగ్రామ్స్ని ఏమంటామంటే సోర్స్ కోడ్ అంటాం. ఈ సోర్స్ కోడ్ రాసేటువంటి ఈ ప్లేస్ని మనం ఏమంటామంటే క్యాన్వాస్ అని అంటాం అనమాట. మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్గా మనము HTML కానీ CSS కానీ వీటికి సంబంధించిన ప్రోగ్రామ్లు రాయడానికి ప్రోగ్రామ్ ఏదైతే రాస్తున్నామో వాటిని సోర్స్ కోడ్ అంటాం. ఆ సోర్స్ కోడ్ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం క్యాన్వాస్ అంటాం. బట్ ఇక్కడ ప్రాజెక్ట్కు సంబంధించినటువంటి స్ట్రక్చర్, ప్రాజెక్ట్కు సంబంధించినటువంటి పేరు ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్కు సంబంధించినటువంటి ఏదైతే నువ్వు ప్రాజెక్ట్ రాస్తున్నావో ఆ ప్రాజెక్ట్కు సంబంధించినటువంటి ఇక్కడ ఫోల్డర్స్ మరియు ఫైల్స్ అనేటువంటివి అయితే ఇక్కడ ఉంటాయి. మరి ఈ ప్లేస్లో ఏముంటుంది అంటే అది ఇప్పుడు కాదు, రియల్ టైంలో ప్రాజెక్ట్ రాసినప్పుడు నీ కోడ్ అనేది గిట్హబ్లోకి మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ టూల్ అనేటువంటిది వాడతారు. సో అది ఇప్పుడే మీకు తెలియదు. మీకు అంటే మనం ఎప్పుడైతే రియల్ టైం ప్రాజెక్ట్ గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని గిట్హబ్ టూల్స్ చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు ఇది ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడైతే మనకు ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి న్యూ ప్యాచ్, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సోర్స్ కోడ్ ఉందో ఇవి 2 మనకు యూజ్ అవుతాయి. అయితే ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ జస్ట్ ఇప్పుడే నువ్వు ప్రోగ్రామ్ రాయాలనుకుంటే కనుక రైట్ క్లిక్ ఇస్తావు. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ న్యూ ఫోల్డర్ కిందకి పోతుంది. న్యూ ఫోల్డర్ అంటే జస్ట్ నేను HTML అనేటువంటి దాన్ని టైప్ చేసిన తర్వాత ఇక్కడ దీని మీద ఏదైతే ప్లస్ ఉందో దాన్ని index.html అనేటువంటి దాన్ని అయితే నేను రాస్తున్నా. ఇక్కడ ఏం రాస్తున్నా, ఫస్ట్ HTML అనేది ఒక రూట్ ట్యాగ్. ఆ రూట్ ట్యాగ్లో జస్ట్ పారాగ్రాఫ్, దిస్ ఈజ్ మై పారాగ్రాఫ్, జస్ట్ ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్